ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సోలో హీరోగా రావడానికి సీనియర్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 60+ హీరోల సినిమాలు వస్తున్నాయంటే పక్కన మరొక స్టార్ ఉండాల్సిందే. ఇంకో హీరో అండ లేకుండా వీళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? కథలు డిమాండ్ చేస్తున్నాయా, లేదంటే వీళ్ళే మరో స్టార్ సాయం కోరుకుంటున్నారా? ఖైదీ నెంబర్ 150 భోళా శంకర్లో మాత్రమే సోలో హీరోగా కనిపించాడు. తమిళంలో హిట్ అయిన కత్తి సినిమాకు ఖైదీ నెంబర్ 150 రీమేక్ కావడంతో మరో హీరోతో అవసరం లేకుండా డ్యూయల్ రోల్ పోషించాడు. ఆ తర్వాత సైరాతో పాన్ ఇండియాలో అడుగుపెట్టడంతో హిందీ నుంచి అమితాబ్, కన్నడ నుంచి సుదీప్, తమిళం నుంచి విజయ్ సేతుపతి సపోర్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇదే స్ట్రాటజీ కంటిన్యూ చేస్తూ కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఆచార్యలో నటించాడు మెగాస్టార్. మరో హీరో సపోర్ట్ తీసుకుంటూ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నాడు చిరంజీవి. గాడ్ ఫాదర్ హిందీ మార్కెట్ కోసం సల్మాన్ ఖాన్ తీసుకుంటే బాలీవుడ్ లో 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అయితే వాల్తేరు వీరయ్యకు రవితేజ ప్లస్ అయ్యాడని చిరంజీవి చెప్పాడు. చిరంజీవి సినిమా అంటే మరో హీరో ఉండాల్సిందే. మెగాస్టార్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన మనశంకర వరప్రసాదులో వెంకీ సందడి చేశాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య తీసిన బాబీకి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలయ్యే ఈ సినిమాలో చిరంజీవితో నటించే హీరో ఎవరై ఉంటారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. జైలర్ హిట్ కు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ హెల్ప్ అయ్యారు. వీళ్ళు కనిపించేది తక్కువ సేపే అయినా పవర్ఫుల్ రోల్స్ తో కథను ముందుకు నడిపించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్రేజ్ ఉపయోగపడి మలయాళం, కన్నడలో జైలర్ మంచి వసూలును రాబట్టింది. జైలర్ తర్వాత రజనీకాంత్ నటించిన వేట్టయాన్లో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా నటించారు. కూలీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీ రోల్లో కనిపించాడు. జైలర్ 2 దగ్గరకొచ్చేసరికి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చే స్టార్స్ పెరిగారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు మిథున్ చక్రవర్తి కీ రోల్లో కనిపించనున్నాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని తెలిపాడు మిథున్. దీంతో షారుఖ్ జైలర్ 2లో నటిస్తున్నాడంటూ చాలా కాలంగా వస్తున్న గాసిపే నిజమైందే. షారుఖ్, దీపిక జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన చెన్నై ఎక్స్ప్రెస్ లో పాటలన్నీ హిట్టే. అయితే లుంగీ డాన్స్ మాత్రం చాలా చాలా స్పెషల్. తమిళనాడులో మంచి వసూళ్లకి ఈ సాంగే కారణం. ఈ పాటతో తలైవాకు ట్రిబ్యూట్ ఇచ్చిన షారుఖ్ జైలర్ 2లో రజనీ స్నేహితుడిగా నటిస్తున్నాడని సినిమాలో కీ రోల్ అంటూ ప్రచారం నడుస్తోంది. విక్రమ్ హిట్ తర్వాత కమల్ హాసన్ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. రిస్క్ లేకుండా హిట్ కొట్టడం ఎలా అనే థీరీని ఆచరణలో పెట్టాడు. విక్రమ్ హిట్ కావడంతో తన ప్రతి సినిమాలో మరో క్రేజీ హీరోతో కలిసి నటిస్తున్నాడు కమల్.